హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ విద్యార్థుల బృందం ఒకటి ఆదివాసీ గిరిజన తెగ భాష కువిపై అధ్యయనం చేపట్టింది. ఇందుకోసం పాడేరు ఏజెన్సీలో పర్యటించింది. కువి భాషపై తెలుగులో ఓ నిఘంటువు, వ్యాకరణం తయారు చేసే ప్రయత్నం చేశారు. ఆదివాసీ గిరిజన తెగ సంప్రదాయాలు, ఆచారాలు, వ్యవసాయ, భాష తదితర అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించారు. మన్యంలో ఉండే గిరిపుత్రులు ప్రత్యేక జీవన విధానాన్ని సాగిస్తూ ఉంటారు. కట్టు బొట్టే కాకుండా మాట్లాడే భాషలోనూ తమదైన ముద్ర వేస్తూ ఉంటారు. గిరిజన తెగ భాషలు మనుగడలో ఉండటమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. పాడేరు ఏజెన్సీలోనూ ఆదివాసీ భాష, కొండ ఒరియా, కువి, కొండ భాషలు ఉన్నాయి. అటవీ ప్రాంత తెగ భాషలైనందున వీటిని మాట్లాడుకోవడం తప్పించి ప్రత్యేకమైన లిపి అంటూ ఏమీ లేదు. ఈ లోటు తీర్చేందుకు సర్వశిక్ష అభియాన్ అధికారులు గిరిజన తెగ భాషలపై సమగ్ర నివేదిక అందజేసే పనిని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థులకు అప్పగించారు. 15 మంది భాషా విభాగ విద్యార్థులతో 2 ఆచార్యులు పాడేరు ఏజెన్సీలో పర్యటించి గిరిజనులతో మమేకమయ్యారు. పాడేరు మండలం చింతగొందిలో ఉన్న ఆదివాసీ కోదు గిరిజన తెగ జీవన స్థితిగతులపై కేంద్రీయ విశ్వవిద్యాలయం బృందం అధ్యయనం చేసింది. ఆచార వ్యవహార అలవాట్లు, కట్టుబాటులు, దైనందిన జీవనం, వ్యవసాయం, భాష, పదాల ఉచ్చారణ వంటి అంశాలను బృంద సభ్యులు అడిగి తెలుసుకున్నారు. వివిధ వ్యాఖ్యలు, వ్యాకరణం, గీతాలను క్షుణ్ణంగా తెలుసుకుని నమోదు చేసుకున్నారు. కొన్ని తెగల భాషలు కాలక్రమంలో కలిసిపోకుండా ఉండేందుకే ఈ అధ్యయనం చేపట్టినట్లు ఆచార్యులు, విద్యార్థులు చెబుతున్నారు. త్వరలోనే సమగ్ర నివేదికను అధికారులకు అందిస్తామన్నారు. ఒక ట్రైబల్ లాంగ్వేజ్ ని ఎలా స్టడీ చేయాలా, దీని గ్రామర్, దాని యొక్క వొకాబులరీ తీసుకుని ఎట్లా డిక్షనరీ తయారు చేయాలా, ఎట్లా గ్రామర్ రాయాలా అనేది గురించి మా స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇస్తున్నాము. స్టూడెంట్స్ కూడా చాలా యాక్టివ్ గానే డేటా కలెక్ట్ చేస్తున్నారు. ఈ విధంగా డేటా కలెక్ట్ చేసిన తర్వాత మేము దీని ఒక డిక్షనరీ ఎట్లా తయారు చేయాలా, దీని గ్రామర్ గురించి రాయాలా అనే ఒక అధ్యయనం చేసి మళ్ళీ మేము వస్తాం. భాషలో కొన్ని డిక్షనరీ తయారు చేయడం, దీనికి ఒక లిపి రూపొందించే ఒక స్కోప్ ఉందా, ఇదంతా మేము అధ్యయనం చేస్తున్నాం. క్లాస్ మొత్తం వచ్చారు. వాళ్ళందరూ నార్త్ అమ్మాయిలు, ఎవరికి కూడా తెలుగు రాదు. ఈవెన్ దో వాళ్ళందరితోటి మంచిగా కలిసిపోయారు. వాళ్ళు కూడా మమ్మల్ని అంతా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర చాలా ప్రేమ, అనురాగం చాలా బాగుంది. అది కొన్ని రోజులకు ఎక్స్టెండ్ అవుతుంది. అందరూ కూడా తెలుగు మాట్లాడుతున్నారు. సో దాని మీద ఒక డిక్షనరీ కానీ ఒక మెమొరీ ఉండాలని మేము రాసి దాన్ని భద్రపరచాలని అనుకుంటున్నాము. ప్లేసెస్ కూడా చాలా బాగున్నాయి, చాలా కూల్ గా ఉంది. తమ భాష భవిష్యత్లో కాలగర్భంలో కలిసిపోకుండా ఉండేందుకు ఈ అధ్యయనం ఉపకరిస్తుందని గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ భాష అందరికీ తెలుస్తుందని, దేశంలో గుర్తింపు వస్తుందని అభిప్రాయపడుతున్నారు. అంటే అది దుప్పట్టవన్నీ, కట్టుపంచమని, సత్తవని కొంచెం చదువుకున్న పిల్లలతో అందరితో మాట్లాడి మా లాంగ్వేజ్ అన్ని నోట్ చేసుకున్నారు. మా బ్రిటిష్ లాంగ్వేజ్ ఏదో డెవలప్మెంట్ సార్స్ వచ్చేసరి గ్రామం సందర్శించారు. గ్రూపు మొత్తం మంచిగా మేము గ్రామస్తులం మంచిగా వచ్చినటువంటి వాళ్ళు కూర్చోబెట్టడం, మాట్లాడడం అనేది జరిగింది. ఏజెన్సీలో ఆదివాసీ కోదు గిరిజన తెగ సుమారు 10% వరకు గిరిజనులు ఉన్నారు. వీరి మాతృభాష కువి కావడం వల్ల తెలుగులో వెనుకబడుతున్నారు. చాలా మంది చదివేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ తెగవారు పాఠశాల మధ్యలోనే వెనుదిరుగుతున్నారు. వీరి భాషకు లిపి తయారైతే కోదు తెగలో విద్యావంతులు పెరిగే అవకాశం ఉంటుంది.